దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన మనము ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడి దాదాపుగా కొన్ని మాసాల నుంచి కొన్ని బైబిల్ స్టడీ రూపంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దినాన కూడా మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ దినాన ఇంట్రడక్షన్ పార్ట్గా ఎక్కువ విషయాలు నేను మాట్లాడను, కానీ కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా చెప్తున్నటువంటి విషయాలు మనసుంచి తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. నేను చెప్పబోయే ఈ సబ్జెక్ట్ బేసిక్ క్రిస్టియన్గా ఉన్న వారికి కంప్లీట్గా వాక్యం అంటే తెలియకపోయినా, దేవుని గురించి కంప్లీట్గా తెలియకపోయినా కూడా చెప్పబోయే ప్రతి శుక్రవారం కూడా నాకున్న అనుకూలతను బట్టి సబ్జెక్ట్ని తీసుకుంటాను, చెప్పబోయే టాపిక్ని బట్టి. సో మీరు ఆయా రీతిలుగా క్రమంగా మీరు నేర్చుకొని వినినట్లయితే మరి క్రీస్తు గురించినటువంటి విషయాలు, అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు. ఈ దినాన ఇంకా ఒక 2-3 క్లాసెస్ ఇంట్రడక్షన్ పార్ట్గా కొంచెం హిస్టరీని టచ్ చేస్తూ కొన్ని విషయాలు బైబిల్ని ఏ దృక్పథంతో మనం చూడాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ ముందుకెళ్తాను. దాని తదుపరి మనము యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి సంపూర్ణ వివరంగా మనం తెలుసుకునే ముందు మరి పితృదేవ శాస్త్రము, థియాలజీ ప్రాపర్ అనే టాపిక్ను కూడా నేను మీకు తెలియచేస్తాను. ఎలా మనము బైబిల్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఈ సృష్టిలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటున్నది, మానవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటున్నది, ఆ విషయాలన్నీ కూడా అందులో మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి ఈ యొక్క కోణంలో. రెండవదిగా బైబిల్ శాస్త్రం, బైబిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు అన్నీ కూడా ఎలా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలో, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఎంతమంది రాశారు, ఎంత సమయం పట్టింది, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పోను మనము లేఖనాల్ని క్షుణ్ణముగా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ దినాన మనకున్న సమయమును బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అందరు కూడా శ్రద్ధగా వినండి. అనుకూలత ఉన్నవారు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ దినాన మొదటి సెషన్ కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అసలు బైబిల్ ఎందుకు మానవునికి ఇవ్వబడింది? మీ ఉద్దేశాలు తెలియచేయండి. తప్పైనా పర్లేదు, మాట్లాడడం నేర్చుకుందాం. అసలు బైబిల్ మానవునికి ఎందుకు ఇవ్వబడింది? మనుషులకి ఎందుకు ఇవ్వబడింది బైబిల్ అనేటువంటి? తప్పైనా పర్లేదు, మీరు మాట్లాడచ్చు. అసలు మీరు బైబిల్ ఎందుకుంది, మీకు మీ దగ్గర ఎందుకుంది? కనీసం అలా అయినా కూడా మీరు సమాధానం చెప్పండి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్టు, పరిశుభ్రంగా జీవించుటకు, ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను గైకొనుటకు. ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి అని తెలియచేశారు. మిగతా వారండి ఇంకా తప్పైనా పర్లేదు, మాట్లాడదాం. ఒక్కొక్క సమాధానం తెలియచేయండి. అసలు మనకి ఎందుకు బైబిల్ ఇవ్వబడింది? మనం ఎందుకు బైబిల్ చదవాలి? ఈ కోణంలో ఏదైనా కూడా సరే, మీరు కనీసం కొన్ని మాటలైనా మాట్లాడితే నేను కొన్ని విషయాలు మాట్లాడడానికి ముందుకు వెళ్తాను. మానవులకి ఎందుకు ఇవ్వబడింది బైబిల్? ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవాలని. వాక్యం చదవడం ద్వారా ఏం ఉపయోగము? ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుందన్న. వెరీ గుడ్. ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది. ఇంకా ఇది బైబిల్ స్టడీ కనుక అందరూ కూడా మీరు సమాధానం తెలియచేస్తే బాగుంటుంది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువారు, దేవరాత్రం ధ్యానించువారు ధన్యుడు అని. ఓకే, కాబట్టి మనం బైబిల్ చదవాలి. సరే, వివిధ కోణాల్లో మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. లేఖన భాగాల్ని వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. నో ప్రాబ్లం. ఒక్కరున్నా కూడా నేను ఈ క్లాస్ని కంటిన్యూ చేస్తాను. ఎవరు జాయిన్ అవ్వలేదని, లేకుంటే కొంతమంది జాయిన్ అయ్యారని వివిధ కోణాల్లో ఏమి కూడా మీరు ఆలోచించకండి.
ఒక్కరున్నా కూడా నేను దేవుడు నాకు ఏదైతే తెలియచేయమని చెప్పారో ఆ విషయాలు నేను మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, అందరూ కూడా శ్రద్ధగా ఈ క్లాస్ మీ కొరకే, మీరు ఆత్మీయంగా బలపడుట కొరకే అన్నట్లుగా మీరందరూ కూడా ఆలోచన చేసి మీరు క్లాస్లో ముందుకెళ్ళాలని తెలియచేస్తా ఉన్నాను. బైబిల్ ఎందుకు ఇవ్వబడింది అంటే నేను మళ్ళీ అడుగుతాను, మీరు అనుకూలత ఉన్నవారు రాసుకోనండి. మొట్టమొదటిగా బైబిల్ ఎందుకు ఇవ్వబడింది అన్న విషయాన్ని మనం చూస్తే దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు. ఒక పాయింట్, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు. నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్స్ రాసుకోవచ్చు. బైబిల్ మానవులకి ఎందుకు ఇవ్వబడింది అన్న విషయాన్ని మనం చూస్తే దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు ఇవ్వబడింది. రెండవదిగా మనం చూస్తే ఎవరైనా ఒకరు చదవండి, స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు. ఆయనకి ఇష్టలుగా ఏ విధంగా జీవించగలమో తెలుసుకొనుటకు. ఆయనకి ఇష్టలుగా ఏ విధంగా జీవించగలమో తెలుసుకొనుటకు కదండి. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు ఒక క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారముగా ఉండాలి. ఒక క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అదే రీతిగా సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు చదవండి అక్క, అన్ని ఒకసారి చదవండి. దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు. రెండవది, ఆయనకి ఇష్టలుగా ఏ విధంగా జీవించగలమో తెలుసుకొనుటకు. మూడవది, పరలోక మార్గము తెలుసుకొని దానిలో నడుచుటకు. 4, ఆయన సంకల్పం తెలుపుకొనుటకు. 5, మానవుని స్థితిగతులు ఏమిటో దానిలో తెలియపరచబడింది. 6, మానవుని రక్షణను గూర్చి, ఆయనకు విధేయులైన వారి స్థితిని గూర్చి అందులో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమైంది కదండి? అందరికి అర్థమైంది కదా? కాబట్టి ఈ విషయాల్ని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తూ మనము ముందుకు వెళ్దాం. క్షుణ్ణంగా పరిశీలిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే బైబిల్ గ్రంథంలో వివిధ కోణాల్లో వివిధ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రభువుకు ఇష్టలుగా జీవిస్తూ ముందుకెళ్ళిన వారు అనేక మందిని మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు మనము దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకు ఇవ్వబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే రెండవదిగా ఆయనకు ఇష్టలుగా ఏ విధంగా జీవించగలమో తెలుసుకొనుటకు అన్న విషయాన్ని మనం చూస్తాం. వివాహమైన వారు ఆలోచన చేసినట్లయితే తమ భర్తకు ఏ రీతిగా ఉంటే ఇష్టమో, ఎటువంటి వంట చేస్తే ఇష్టమో, కొన్ని ఆలోచనలు బట్టి, వారికి ఉన్నటువంటి సంబంధమును బట్టి వారు వివిధ రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒక స్కూల్లో టీచర్గా ఉన్నటువంటి వారు, పిల్లలుగా ఉన్నటువంటి వారు టీచర్ దగ్గర ఏ రీతిగా నడుచుకుంటే టీచర్ ప్రేమిస్తారో, మంచిగా చూసుకుంటారో వారికి తెలుసు. అలా నచ్చని విషయాలు ఏదైనా కూడా ఉన్నట్లయితే వాటి విషయాల్లో జాగ్రత్త పడి వారికి ఇష్టలుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే కుటుంబాల్లో కూడా మనం చూస్తే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించే విషయంలో కావచ్చు, వారు చెప్పినటువంటి మాటలకు లోబడే విషయాల్లో కావచ్చు, వారికి ఇష్టమైనటువంటి క్రియలు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. ఇవన్నీ కూడా క్రియలతో కూడినటువంటివి అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే ఒక వ్యక్తి క్రీస్తుకు లేకుంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించాలంటే, ఒక వ్యక్తి కంప్లీట్గా ప్రభువుకు ఇష్టపరముగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడే సర్టిఫికెట్ ఇస్తాడు, నా ఇష్టానుసారుడు అని. ఎవరిని గురించి చెప్పండి? మీకు తెలుసు, బట్ నేను అడుగుతా ఉన్నా. నా ఇష్టానుసారుడు అని ఎవరిని పిలిచారు దేవుడు? దావీదు అనుకుంటున్నా బ్రదర్. వెరీ గుడ్. యాక్సెప్ట్ చేస్తారా మిగతా వారందరూ? దావీదు. వెరీ గుడ్, దావీదు. వెరీ గుడ్. ఇంకొక వచనంలో మనం చూస్తే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు అంటాడు దేవుడు. మోషే. వెరీ గుడ్. మోషే విషయంలో ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు అంటాడు. ఇలా మనం చూస్తే వాళ్ళు ఎలా దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారు?
ఎలా నమ్మకస్తుడుగా వారు ముందుకెళ్ళారు అంటే దేవునికి లోబడి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా వారి జీవితాలను ఎప్పుడైతే మలుచుకున్నారో అప్పుడు వారు దేవునికి ఇష్టలుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుకు ఇష్టమైనటువంటి వారముగా జీవించాలంటే తప్పనిసరిగా బైబిల్ చదివేటువంటి వారముగా ఉండాలి. మన కాలక్రమంలో అదే రీతిగా మన దినచర్యలో ప్రతి దినము కూడా తప్పక దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారముగా ఉండాలి. తప్పక దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ చేస్తూ ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని పఠించేటువంటి వారముగా మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనం ఆయనకు ఇష్టలుగా జీవించడానికి మన ఆత్మీయ జీవితాలని సరైనటువంటి రీతిగా నడిపించుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, ఎందుకు దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకి ఇవ్వబడింది, లేకుంటే మనుషులకి ఎందుకు ఇవ్వబడింది అన్న విషయాన్ని మనం చూస్తే పరలోక మార్గము తెలుసుకొని దానిలో నడుచుటకు అన్న విషయాన్ని మనం చూస్తాం. పరలోక మార్గము తెలుసుకొని దానిలో నడుచుటకు. నన్ను అడగనివ్వండి, ఎందుకు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తారు? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్తారు? లేకుంటే ఎందుకు సభలకు వెళ్తూ ఉంటారు? సువార్త కూడికలకి ఎందుకు వెళ్తారు? లేకుంటే ఏదైనా సహవాసంలో, ఇప్పుడు ఆన్లైన్లో కావచ్చు, ఎందుకు మనం సహవాసంలో మనం గ్యాదర్ అవుతూ ఉంటాం? మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడతారా? ఎవరైనా చెప్తారా సమాధానం? తప్పైనా పర్లేదు, మీరు మాట్లాడడం ప్రాముఖ్యం. బైబిల్ స్టడీ అనుకున్నాం కాబట్టి నేనే మాట్లాడుతూ పోతే బాగోదు. చెప్పండి, తప్పైనా పర్లేదు. ఆల్రెడీ మీకు థర్డ్ పాయింట్లో ఆన్సర్ ఉంది. మన ప్రవర్తన బట్టి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి, దాన్ని బట్టి ప్రార్థన చేసుకోవటం, మార్చడం కోసం మందిరానికి వెళ్తాం బ్రదర్. మనం మార్చుకోవటం కోసం. ఇప్పుడున్నదైతే శాశ్వతం కాదు, మనం చనిపోయిన తర్వాత ఉండేదే శాశ్వతం. అది నరకమా పరలోకమా అనేసి దానికోసం మనం మందిరానికి వెళ్తాం. మంచిది అక్క, సమాధానం తెలియజేశారు. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా? నా క్వశ్చన్ ఒకసారి అడగరా అన్న? ఓకే, ఎందుకు ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్తారు, లేకుంటే ఇలా ఆన్లైన్లో ఎందుకు గ్యాదర్ అవుతారు? సహవాసం అనేది ఎందుకు? అది దేవుని యొక్క ఆజ్ఞ అన్న. 6 దినములు కష్టపడండి, 7వ దినం నా మందిరానికి రండి. 7వ దినాన మందిరానికి వెళ్ళాలి. ఓకే, ఆదివారం వెళ్తే సరిపోతుంది కదా. మిగతా రోజులు సభలకు తర్వాత ఇలా ఆన్లైన్లో ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నారన్న సంఘాన్ని కొనుక్కోవడం కోసం. అది పాయింట్. ఎందుకు సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రానయ్యుంటున్నాడు కాబట్టి, అనగా ఆయన రాకడ సమీపిస్తుంది కాబట్టి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి మనము ముందుకు వెళ్ళేటువంటి వారముగా మన ఆత్మీయ జీవితాల్ని మనము సిద్ధపరచుకుంటూ ముందుకెళ్ళాలి. వెరీ గుడ్. బ్లెస్సీ అక్క చెప్పిన రీతిగా చనిపోయిన తర్వాత శాశ్వతమైనటువంటి జీవం ఉంది కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనం దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలని తెలియజేశారు. మంచిది. 4th పాయింట్ మనం చూస్తే ఆయన సంకల్పము తెలుసుకొనుటకు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆయన సంకల్పము ఏమై ఉంటున్నది అన్న విషయాన్ని వివిధ కోణాల్లో మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వారికున్నటువంటి పరిస్థితులు బట్టి, వారు జీవిస్తున్నటువంటి విధానం బట్టి వివిధ కోణాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు కొంతమందితో నిబంధనలు కూడా చేశాడు. ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు అర్థం చేసుకోవడానికి. ఆదాముతో నిబంధన చేసిన తర్వాత మళ్ళీ నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. దాని తదుపరి మనం చూస్తే అబ్రహాముతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. దేవుని సంకల్పం అనేటువంటిది వారి ద్వారా నెరవేర్చబడడానికి, దేవుని యొక్క ఆలోచనలు వారి జీవితంలో దేవుడు జరిగించాలని, వారి ద్వారా వంశాలు రావాలని దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు. 4వదిగా మనం చూస్తే మనం ఉన్నటువంటి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మోషేతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. 5వదిగా మనం చూస్తే దావీదుతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. 6వదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇర్మియాతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఇలా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది దేవుడు వారికి తెలియచేస్తూ వారి ద్వారా దేవుని యొక్క సంకల్పమును జరిగించుకోవడానికి దేవుడు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆదాముతో దేవుడు మాట్లాడతాడు మొదటి అధ్యాయంలో. రాను రాను దినాల్లో మనం అవన్నీ కూడా నేర్చుకుంటాం క్షుణ్ణముగా. దేవుడు ఆదాముతో మాట్లాడి మీరు ఫలించాలి అన్నట్లుగా మాట్లాడి దేవుడు కొన్ని విషయాలు వారితో మాట్లాడతాడు. అలానే నోవాహు దినాల్లోనికి వచ్చే లోపల ప్రజలందరూ కూడా ఆయా పరిస్థితుల్లో పాపములో వారు ఉన్నప్పుడు నోవాహు కుటుంబము మొత్తము 8 మంది వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. మిగతా వారందరూ కూడా భూమి మీద ఉన్న వారందరూ కూడా తుడిచివేయబడ్డారు జలప్రలయంలో. ఆ కుటుంబం ద్వారా వారికి ఉన్నటువంటి 3 కుమారుల ద్వారా తిరిగి దేవుడు తన సంకల్పాన్ని జరిగించుకున్నట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత మళ్ళీ 12వ అధ్యాయంలోనికి వచ్చే లోపల ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకుంటాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకొని దేవుడు ఆయా రీతిగా అబ్రహాము నిబంధన 3 రకాలుగా చేస్తాడు. ఇవన్నీ కూడా మనం గత సెషన్స్లో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. రానున్న దినాల్లో కూడా మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. తదుపరి మనం చూస్తే మోషే కాలంలోనికి వచ్చే లోపల మోషేతో కూడా దేవుడు నిబంధన చేశాడు. దావీదు కాలంలోనికి వచ్చే లోపల దావీదుతో కూడా దేవుడు కొన్ని నిబంధనలు చేశాడు. తర్వాత ఇర్మియా దగ్గరికి వచ్చే లోపల కొన్ని నిబంధనల ద్వారా దేవుడు తన సంకల్పాన్ని జరిగించుకుంటూ ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలానే 5వ పాయింట్గా మనం చూస్తే మానవుని స్థుతిగతులు ఏమిటో దానిలో తెలియపరచబడింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మనం ఎలా ఉన్నామో అన్న విషయము బైబిల్ చెప్తుందండి. మీ అందరి ఇంట్లో అద్దం ఉంది అని విశ్వసిస్తూ ఉన్నా. ఉన్నాయా? అద్దాలు ఉన్నాయా మీ అందరి గృహాల్లో? ఉన్నాయి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటారు కదండి? రోజుకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కసారైనా కూడా నేను చూసుకోను అన్న వాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. పోనీ అందరి గృహాల్లో ఉన్నాయి కదా? ఏదో సమయంలో చూసుకుంటా ఉంటాం మనం. చూసుకుంటారు. ఇప్పుడు ఫోన్ లో కూడా వచ్చేసింది అన్నారు. ఫోన్లో కూడా కెమెరా ఆన్ చేసుకొని నేను బాగున్నానా అని చూసుకుంటూ ఉంటారు కదా. నా డ్రెస్ బాగుందా, నేను బాగున్నానా, సెల్ఫీ కదా కదా ఎలా ఉన్నామో చూస్తుంది. మనం చక్కగా మన పాపటి ఉందా, మన డ్రెస్ అపీరియన్స్ ఎలా ఉంది, పౌడర్ ఎక్కువైందా తక్కువైందా, ఇంకా లేడీస్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువైందా తక్కువైందా, ఇంకా రకరకాలైనటువంటి విధానాల్లో వేసుకున్న డ్రెస్ మంచిగుందా, ముడతలు పడ్డాయా, మనం అద్దంలో చూసుకున్నప్పుడు అది క్లియర్గా మనం ఎలా ఉన్నామో అది కరెక్ట్గా చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యం కూడా మనం చూస్తే పత్రికల్లో వ్రాయబడిన రీతిగా అద్దముతో పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథము ఎదుటకు మనం వచ్చినప్పుడు మనం సహజ ముఖమును ఏ రీతిగా అయితే అద్దంలో చూసుకుంటామో, మనం ఏ రీతిగా అయితే ప్రతిబింబం అనేటువంటిది మన జీవితాలను కనిపిస్తూ ఉంటుందో, అలానే దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథము ఎదుటకు మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన స్థితిగతులు ఏమిటో మనకు తెలియచేస్తుందండి. మనం పాపం చేస్తూ ఉన్నామా, పరిశుద్ధత కలిగి ఉన్నామా, నిజముగా భక్తి చేస్తూ ఉన్నామా, మనుషులు చూడాలని భక్తి చేస్తూ ఉన్నామా, సేవకులు చూడాలని భక్తి చేస్తూ ఉన్నామా, లేకుంటే ఇరుగు పొరుగు వారు చూడాలని భక్తి చేస్తూ ఉన్నామా, లేకుంటే నిజముగానే మనలో భక్తి జీవితం ఉంటున్నదా? దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు ఎవరో పిలిస్తే వెళ్దాం అనుకుంటున్నారా, లేకుంటే నిజముగా మనం ఆత్మీయంగా ఎదగాలని వెళ్తూ ఉంటున్నామా, వెళ్ళకపోతే సేవకురాలు ఏమైనా ఫీల్ అవుతారేమో అని వెళ్తున్నామా, ఎలాంటి ఉద్దేశాలతో వెళ్తూ ఉన్నాం, లేకుంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం అనేటువంటిది స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి మన స్థితిగతులు ఏమిటో మనకు తెలియచేస్తుంది. మనం ఏ రీతిగా ఆధ్యాత్మిక ఎదగాలో మనకు తెలియచేస్తుంది. సరైనటువంటి రీతిగా మనం నడుచుకోవడానికి ఈ బైబిల్ గ్రంథం అనేటువంటిది మనకి ఇవ్వబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 6వ పాయింట్గా మనం చూస్తే, 6వ పాయింట్గా మానవుని రక్షణను గూర్చి, ఆయనకు విధేయులైన వారి స్థితిని గూర్చి వ్రాయబడింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మానవుడు ఏ రీతిగా రక్షింపబడాలి, భౌతికపరమైన రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ, 2 విషయాలు మనం చూస్తాం. రక్షక భటులు అని పోలీస్ స్టేషన్లో ఒక మాట ఉంటుంది. రక్షక భటులు కదండి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. భౌతికంగా దొంగల నుంచి కాపాడడానికి, ఏదైనా కూడా తప్పిదాలు ఉంటే వారిని రక్షించడానికి, ఈ న్యాయ
పోరాటాల కొరకు కోర్టులు ఉంటున్నాయి మనకి. ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అయితే ఆత్మను రక్షించగలిగినది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే ఏది కూడా లేదు. కానీ కేవలం దేవుని యొక్క వాక్యము, దేవుడు మనల్ని రక్షిస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భౌతికంగా మనుషులు రక్షించవచ్చు ఉన్న పరిస్థితులు బట్టి, బట్ ఆత్మ రక్షణ అనేటువంటిది కేవలం దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకుంటామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఆయనకు ఏ రీతిగా మనం విధేయత కలిగి జీవించాలో, మనం ఏ రీతిగా ప్రభు కొరకు అటువంటి విధేయతలో ముందుకు వెళ్ళాలో దేవుని యొక్క వాక్యము క్రమముగా నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వినయము కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని, విధేయత కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్ గ్రంథంలో అనేక వచనాల్లో మనం వివిధ కోణాల్లో మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం. ఈరోజు నేను ఇంట్రడక్షన్ మాత్రమే తెలియచేస్తా ఉన్నాను కాబట్టి బైబిల్ వచనాలు నేను చదివించలేదు. నేను రానున్న దినాల్లో బైబిల్ని కోట్ చేసి, వచనాలను కోట్ చేసి ఇంకా 2 సెషన్స్ అయిన తర్వాత క్షుణ్ణముగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. కాబట్టి నూతనంగా వచ్చిన వారు మరొకసారి ఈ దినాన్ని ఈ టాపిక్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. బైబిల్ చరిత్ర, హిస్టరీ ఆఫ్ ద బైబిల్ మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనం చూస్తే బైబిల్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలో, దేవుని యొక్క వాక్యం ఎందుకు మనకు ఇవ్వబడిందో, ఈ 6 పాయింట్లు కూడా మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. నెక్స్ట్ మరొక పాయింట్ని మనం చూద్దాం. మనము ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క రీతిగా మన ప్రాంతాలకి ఒక విశిష్టత ఉంటుంది కదండి. మన ప్రాంతాలకి ఒక విశిష్టత ఉంటుంది, ఒక గొప్పతనం. మన ఊర్లకు కావచ్చు, ప్రాంతాలకు కావచ్చు, వంశాలకు కావచ్చు, ఇంకా దేశాలకు కావచ్చు, ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్గా కొన్ని రీతిలుగా సరస్సులు విశిష్టత అండి మా ఊర్లో ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు ఈ దీంట్లో జాయిన్ అయినటువంటి వారిలో సాల్మోన్ రాజు అని ఉన్నారు. తను మా ఫ్రెండ్, ఆత్మీయ స్నేహితుడు సాల్మోన్ రాజు. అయితే వారికి ఉన్నటువంటి గృహం పక్కనే బెలూమ్ కేవ్స్ అని ఒక గుహలు ఉంటాయి. వారికి పక్కనే వారి ఊరికి అక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది, బహుశా 1 కిలోమీటర్ ఉంటుంది. కర్నూలు నంద్యాల ప్రాంతం నుంచి బెలూమ్ కేవ్స్ అని ప్రాంతంలో అర్థం చేసుకోవడానికి. తను ఏదైనా కూడా వారి ఊరి గురించి చెప్పడానికి ఏదైనా కూడా చిహ్నంగా మనం చూస్తే విశిష్టత ఏంటి మీ ఊరికంటే, మా ఊరిలో కేవ్స్ ఉన్నాయండి, విదేశాల నుంచి వచ్చి చూడడానికి మా ఊర్లో కేవ్స్ ఉన్నాయని తన గురించి తను చెప్పుకుంటాడు. అర్థం చేసుకోవడానికి ఒక విశిష్టత, ఆ ఊరికి ఒక విశిష్టత ఉంది అర్థం చేసుకోవడానికి. అలానే ఒక్కొక్క ఊర్లను బట్టి, కొన్ని ప్రాంతాలను బట్టి, కొన్ని వంశాలను బట్టి, మా వంశంలో కలెక్టర్స్ ఉన్నారండి, మా వంశంలో డాక్టర్స్ ఉన్నారండి, మా వంశంలో ఇంజనీర్స్ ఉన్నారని, ఇట్లా వంశపార్యపర్వయముగా కూడా చెప్పుకునేటువంటి వారు ఉంటారు. ప్రాంతాలను బట్టి చెప్పుకునేటువంటి వారు ఉంటారు. దేశాలను బట్టి చెప్పుకునేటువంటి కొన్ని విశిష్టతలు ఉంటాయి ఆయా ప్రాంతాల్లో. అలానే దేవుని యొక్క వాక్యముకున్నటువంటి విశిష్టత ఏమిటి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మీలో ఎవరైనా కూడా సమాధానం చెప్పొచ్చు. బైబిల్ విశిష్టత ఏమిటి? ఎగ్జాంపుల్గా ఇలా చెప్పాను కదా, కొన్ని విశిష్టతలు ఉంటాయి ప్రాంతాలకి, మనుషులకి, దేశాలకి అన్నట్లుగా. బైబిల్ విశిష్టత ఏమిటి? తప్పైనా పర్లేదు, మీరు మాట్లాడాలి. బైబిల్ స్టడీ అనుకున్నాం కాబట్టి నేనే మాట్లాడితే అది మెసేజ్ అవుతుంది. మాట్లాడండి. దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క దయను తెలియపరుస్తుందన్న. దేవుని జ్ఞానము, దేవుడి ప్రేమ, దేవుడి దయ. వెరీ గుడ్. దేవుని ప్రేమను గురించి, జ్ఞానం గురించి, దయ గురించి బైబిల్ తెలియచేస్తుంది. వెరీ గుడ్. ఇంకా చెప్పండి, తప్పైనా పర్లేదు. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, గతంలో చాలాసార్లు చెప్పాను. మనం భయపడకూడదు. భయపడేవారు, పిరికివారు పరలోకం చేరరంట, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఎప్పుడు భయపడకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిలో భయంలో ఉన్న రకాలు వేరు, దేవునికి భయభక్తులు కలిగి ఉండడం వేరు. బట్ లోకంలో ఉన్నటువంటి భయం అలా ఉండకూడదు మనకి. ఎందుకంటే బైబిల్లో 365 సార్లు భయపడకూడదు అనే వాక్యంలో ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం అది, భయపడద్దు అని. చెప్పండి. కీర్తి అన్మ్యూట్ చేశారు, నేను మాట్లాడాను.
దేవుని యొక్క రాకడ గురించి, పరలోక రాజ్యం గురించి కూడా బైబిల్ తెలియజేస్తుంది. దేవుని రాకడ గురించి, పరలోక రాజ్యం గురించి తెలియచేస్తుంది. వెరీ గుడ్. ఇంకా నా క్వశ్చన్ ఒకసారి అడగరా అండి? బైబిల్ విశిష్టత ఏమిటి? ఎగ్జాంపుల్గా చెప్పాను. మన ఊర్లో ఉన్న గొప్పతనము, మనుషుల్లో ఉన్న గొప్పతనము, వంశాల్లో ఉన్న గొప్పతనము, దేశాలకు ఉన్న గొప్పతనము, ఇలా విశిష్టత. ఆ గొప్పతనం ఏంటి? మనకు అర్థమయ్యేటట్లుగా గొప్పతనం. మనం ఎలా నడుచుకోవాలో, దేవుళ్ళు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. వెరీ గుడ్. మనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది దేవునికి ఇష్టంగా ఉండడానికి. జ్ఞానమును దేవుడు ప్రసాదిస్తాడు బైబిల్ చదివినప్పుడు. ఇంకా మన క్రియలు కానీ ప్రతిదీ కూడా దేవుని వాక్యం చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ఇంకెవరైనా మాట్లాడతారా? భూత భవిష్యత్ కాలాలను తెలియజేస్తుంది. వెరీ గుడ్. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను కూడా తెలియజేస్తుంది. నీతిమంతమైనది. నీతిమంతమైనది. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా సమాధానం చెప్తారా? రేపు అడుగుతారు ఎవరైనా, అన్ని జనులు దారిలో వెళ్తున్నప్పుడు నీ బైబిల్కు ఉన్న విశిష్టత ఏంటి అని వారు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను చెప్పుకుంటే చెప్పండి. ఆయన వాక్యం అగ్ని వంటిది అన్నాను. వాక్యం సొత్తు వంటిది. ఓకే. అగ్ని వంటిది, సొత్తు వంటిది. వెరీ గుడ్. పరిశుద్ధమైనది. ఇంకా బైబిల్ని పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు అన్యజనులు బైబిల్ యొక్క విశిష్టత గురించి అడిగితే బైబిల్ అన్నది మతాన్ని మార్చేది కాదు, మార్గాన్ని చూపించేది అని చెప్పగలను. వెరీ గుడ్. మంచిది. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా చక్కగా సమాధానం తెలియచేశారు. మాట్లాడిన వాళ్ళు నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్కైనా సమాధానం చెప్పడానికి సిద్ధపడండి. మొట్టమొదటిగా కొన్ని విషయాలు మనం చూస్తే, బైబిల్లో లేకుంటే బైబిల్ బోధలన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఇందులో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా రకరకాలైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకండి దావీదు తప్పు చేసినప్పుడు దావీదు ఎందుకు అలా ప్రవర్తించాలి? బైబిల్ ఎందుకు అలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంది? లేకుంటే ఇలా వివిధ రకాలైనటువంటి పాపాలను చూయించి, వివిధ రకాలైనటువంటి పరిస్థితులను చూయించి వాక్యమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోకోకుండా విమర్శించేటువంటి వారు ప్రస్తుత దినాల్లో సోషల్ మీడియాలో మనం గమనిస్తూ ఉంటాం అనేక విషయాలు. అయితే మనం అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా వాస్తవమైనటువంటివి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏవి కూడా కల్పితాలు కాదు. బైబిల్లో రాయబడినటువంటి దేశాలు ఇప్పుడు ఉన్నాయి, బైబిల్లో ఉన్నటువంటి నదులు ఇప్పుడు ఉన్నాయి, బైబిల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు ఉన్నాయి. మనిషి యొక్క ఆగమనము అంతా కూడా ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కనుగొంటూ ఉన్నారు. దేవుడు సృష్టిని కలుగజేశాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి భాగాల్ని అర్థం చేసుకోవడానికి మనిషికి కొన్ని వేల సంవత్సరాలు పడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు, భూమి శూన్యములో దేవుడు సన్నిధిలో సృష్టి ఆ యొక్క మర్మం గురించినటువంటి విషయాలు బైబిల్ ఎప్పుడో తెలియచేసింది. అలానే భూమి మీద ఉన్నటువంటి మనిషి దాన్ని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం సరిపోక కొన్ని వేల సంవత్సరాల క్రితము వారు అలా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నెక్స్ట్ రానున్న సెషన్స్లో కూడా మనం అవన్నీ కూడా నేర్చుకుంటాం. అసలుకి ఎలా ఈ యొక్క ఉన్నటువంటి బైబిల్ని కోట్ చేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి హిస్టారికల్గా వారు అర్థం చేసుకున్నటువంటి విషయాలు, సైన్స్ పరంగా కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే బైబిల్ బోధలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి అన్న విషయాన్ని మనం చూస్తాం. అపరిశుద్ధతకు చోటు లేదు దేవుని యొక్క గ్రంథంలో. చూడాలి, ఈ యొక్క ఉన్న భూమి మీద అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక గ్రంథాలు కూడా ఉన్నాయి. దేవుని యొక్క లేఖన భాగము ఎంతో పరిశుద్ధమైనటువంటిది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరలోకం కూడా చూస్తే పరిశుద్ధత చేత నింపబడింది. ఎందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం, ఆయన నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానంలో చేత స్తుతింపబడుతూ ఉన్నాడు పరలోక రాజ్యములో అన్న విషయం కూడా అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఉన్న బోధలన్నీ కూడా పరిశుద్ధమైనవి.
సెకండ్ పాయింట్గా మనం చూస్తే బైబిల్లోని ఎవరైనా చదవండి, ఒకరు చదవండి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని నా ఆలోచన. బైబిల్ బోధనని పరిశుద్ధమైనవి, బైబిల్లోని ఆజ్ఞలన్నీ నీతియుక్తమైనది. వెరీ గుడ్. మరొకరు చదవండి, థర్డ్ సెంటెన్స్, థర్డ్ పాయింట్. చదివిన వారు కాకుండా చదవని వారు చదవండి. బైబిల్ ఐశ్వర్యపు గని వంటిది. వెరీ గుడ్. ఫోర్త్ పాయింట్ చదవండి మరొకరు. బైబిల్ జ్ఞానముతో నిండిన మహాసముద్రము వంటిది. వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. నెక్స్ట్ మరొక పాయింట్ చదవండి. బైబిల్ మహిమతో నింపబడిన పరలోకం వంటిది. వెరీ గుడ్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ మరొకరు చదవండి. బైబిల్ ఆనంద ప్రవాహమునకు నిలయం. వెరీ గుడ్. సెవెంత్ పాయింట్ మరొకరు చదవండి. బైబిల్ చరిత్ర అంతా కూడా వాస్తవాలు. థ్యాంక్ యూ అక్క. అందరికీ వందనాలు, చదివిన వారందరికీ, ఏకీవించిన వారందరికీ కూడా. సో ఇక్కడ మనం చూస్తే బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధమైనవి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లోని ఆజ్ఞలన్నీ కూడా నీతియుక్తమైనటువంటివి అన్న విషయాన్ని మనం చూస్తాం. బైబిల్ ఏంటంటే ఐశ్వర్యపు నిధి వంటిది అన్న విషయాన్ని మనం చూస్తాం. బైబిల్ జ్ఞానముతో నిండిన మహాసముద్రం వంటిది. ఈ బైబిల్ని చదివే అనేక మంది ఈరోజు మనం చూస్తే ఫ్లైట్ని కనిపెట్టిన వారు కావచ్చు, పడవను కనిపెట్టిన వారు కావచ్చు, సెల్ ఫోన్ కనిపెట్టిన వారు కావచ్చు, ఇంకా మనం యూజ్ చేసేటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ పీపుల్ క్రిస్టియన్ ఫ్లైట్ కనిపెట్టినటువంటి వారు కావచ్చు. వీరందరూ కూడా ఎలా వారికి జ్ఞానం వచ్చిందంటే దేవుని యొక్క వాక్యము చదివి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుని యొక్క వాక్యమును చదివి వారు అలా చేశారు. జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ఓడ తయారు చేసేటువంటి వ్యక్తి బైబిల్ గురించిన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫ్లైట్ను కనిపెట్టిన వ్యక్తి బైబిల్ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి బైబిల్ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా హిస్టారికల్గా వ్రాయబడినటువంటి విషయాలు. నెక్స్ట్ రానున్న సెషన్స్లో మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటాం. ఎవరు ఏం కనిపెట్టారు, కొన్ని ఎగ్జాంపుల్గా క్రైస్తవులే వాటిని ఎందుకు కనిపెట్టగలిగారంటే దేవుని జ్ఞానం చేత నింపబడ్డారు. అందుకే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని రోజు చదువుతూ ఉంటారో వారు మహాజ్ఞానులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది జ్ఞానులు అవ్వాలనుంది ఇక్కడ ఉన్న వారికి? వెరీ గుడ్. ఇద్దరు హ్యాండ్స్ రేజ్ చేశారు, ముగ్గురు హ్యాండ్స్ రేజ్ చేశారు. మిగతా వారు వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తారు, సమయం సమీపిస్తూ ఉంది కాబట్టి సమయాన్ని ఏం చేయాలంట, దుర్వినియోగం చేసుకోక సద్వినియోగం చేసుకొని ఎలా ఉండాలంట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి కదండి. వెరీ గుడ్. జ్ఞానుల వలె నడుచుకునుడి. జ్ఞానుల వలె నడుచుకోవాలంటే వాక్యం చదవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన సమయానికి ఉన్నటువంటి ఆ సందర్భానికన్నా ముందు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు జ్ఞానులు వస్తారు. ఆ జ్ఞానులు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు. ఒక సమయంలో అజ్ఞానంగా నడుచుకున్నారు. వారు దేవుడు చెప్పకోకుండానే వారు కొంత దూరం ప్రయాణం చేశారు. అప్పటి వరకు ఆ ఊరిలోనికి వచ్చేంత వరకు కూడా దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు. ఈరోజు చాలామంది మనం చూస్తే జ్ఞానాల్లో చాలా రకాలు ఉన్నాయి. లోక జ్ఞానం వేరు, దైవిక జ్ఞానం వేరు, పుస్తకాలు చదివితే వచ్చినటువంటి జ్ఞానం వేరు. ఆలోచన చేయాలి. కాబట్టి ఒక క్రైస్తవులముగా మనం ఏంటంటే లోక జ్ఞానం లేకపోయినా కూడా పర్లేదు, కానీ బైబిల్ జ్ఞానం మనం కలిగి ఉండాలి. లోక జ్ఞానం అనేటువంటిది మనం ఈ లోకంలో జీవించినంత కాలమే అది మనకు ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీకు కంప్యూటర్ గురించి తెలియకపోయినా పర్లేదు, కానీ వాహనాల గురించి తెలియకపోయినా పర్లేదు, కానీ పరలోకపు జ్ఞానం చేత నింపబడకోకుండా ఉన్నట్లయితే అది మన జీవితానికి
అంత విలువకరముగా ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క జ్ఞానం చేత మనం నింపబడినప్పుడు, పరలోకపు జ్ఞానం చేత మనం నింపబడినప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు అని మనం గుర్తించాలి. ప్రభు సన్నిధిలో శాశ్వతమైనటువంటివి పైననే ఉన్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఒక మాటను చూపిస్తాను. నాకు ఇష్టమైనటువంటి వచనాల్లో ఒక వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతారా ఎవరైనా? కొలస్సీ పత్రిక సందర్భం వచ్చింది కాబట్టి గుర్తుకు చేస్తా ఉన్నాను. 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ పైనున్న వాటి మీదనే ఒక్క నిమిషం, ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్నటువంటి వాటినే వెదుకుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. పైన అంటే పరలోకము, క్రింద అంటే భూమి అర్థం చేసుకోవడానికి. పైన ఉన్న వాటినే వెదుకుడి. మళ్ళీ అక్కడ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాడు, ఇంకా కంక్లూజన్ ఇస్తూ ఉన్నాడు. అనగా భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుకోవాలని ఉందా, మనసు ఉంచుకోవద్దని ఉందా? మనసు పెట్టుకొనకుడి. మనసు పెట్టుకొనకుడి. భూమి మీద ఏమున్నాయి ఆలోచన చేయాలి. శరీరాశలు ఉన్నాయి. ఈ భూమి మీద ఏమున్నాయి? మన సంపదలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, భార్య భర్త ఉన్నారు, ఇంకా మనం చూస్తే పిల్లలు ఉన్నారు, ఇంకా మనకున్న సంపద, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి భూ సంబంధమైనటువంటి విషయాలు. కాబట్టి మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు కూడా అక్కడే ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అలానే భూ సంబంధమైనటువంటి వాటి మీద ఏముంచుకున్నద్దంట? మాట్లాడండి. మనసు ఉంచుకోకూడదు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి అమ్మ. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనము మృతి పొందాం, పాపం విషయంలో మనం మృతి పొందాం. క్రీస్తు ఏ రీతికి అయితే లేపబడ్డాడో అలానే మనం కూడా బాప్టిజం ద్వారా మనం మరణించి తిరిగి లేచాం. ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో భౌతిక మరణం ఒకసారి వస్తుంది, భౌతిక మరణం. అయితే ఆధ్యాత్మికంగా మనకి మరణం లేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఈ కోణంలో మనం చూస్తే మీ జీవం క్రీస్తుతో కూడా ఉంటున్నది. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనం నుంచి కింది వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పటి వరకు? మనం తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఇక్కడ రాయబడిన విషయాలు మనం చూస్తే మనము ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే రోజుకు ఎక్కువగా వేటి మీద మనసు ఉంటుంది? వంట చేయడానికి కనీసం అంటే ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తామా రోజుకి? అట్లెట్లయితుంది బ్రదర్? తినడానికి 1 అవర్ టైం పడుతుంది అంటారు కదా. వంట చేయడానికి 3 పూట్ల వంట చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? స్త్రీలు వంట చేసేవాళ్ళు. నాకైతే అన్నం ఒకటే వచ్చు, కర్రీ చేయడం రాదు కాబట్టి నాకు తెలియదు. మీరు చెప్పండి. స్త్రీలు ఉన్నారా ఇక్కడ? స్త్రీలు వంట చేయు స్త్రీలు ఉన్నారా? మినిమం ఎంత సమయం పడుతుంది 3 పూట్ల కలిపి? గంట సేపు. మంచిది. 1 గంటలో చేసేస్తారు ఒక రోజుకి, అర్థం చేసుకోవడానికి. అయితే అందుకే అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, అవసరం లేదు, మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. మీ దేహం గురించి మీకు ఆలోచించకూడదు. మీరు ఏం తినాలో, ఏం తాగాలో వీటి గురించి మీరు ఆలోచించకండి అని దేవుడు నొక్కి చెప్తాడు. అక్కడ మనం గుర్తుకు చేస్తాడు కదండి. గుర్తుకు చేసి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని ఎదకమని అక్కడ తెలియజేస్తాడు. 33వ వచనం అనుకుంటా.
కదా. అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు ఏంటంటే ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకోండి. భూ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా వంట కావచ్చు, భోజనం కావచ్చు, ఇంకా మిగతా కార్యక్రమాలు ఏదైనా కూడా కావచ్చు. అలానే వంట చేయకుండా నేను చెప్పట్లేదు, డ్యూటీకి వెళ్ళకుండా నేను చెప్పట్లేదు, పిల్లల్ని స్కూల్కి పంపకుండా నేను చెప్పట్లేదు. అవన్నీ కూడా చేస్తూ మన మనస్సు అనేటువంటిది వాటిపైనే కంప్లీట్గా లేకపోకుండా క్రీస్తు గురించినటువంటి జ్ఞానం విషయంలో ఎదిగినటువంటి మనము పైనున్నటువంటి వాటిని వెతుకుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. నేను జాబ్ చేస్తుంటాను. జాబ్ చేస్తున్న సమయంలో జాబ్కి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇచ్చి అక్కడ వర్క్ అంతా కూడా నా వంతు నేను కంప్లీట్గా నా అధికారులకి నమ్మకంగా ఉంటూ జరిగిస్తాను. అలా ఉంటూ క్రీస్తు జ్ఞానం చేత నేను ముందుకు వెళ్తాను. అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఏదైనా కూడా ఒక పని చేయడానికి 1 గంట సమయం పట్టచ్చు. క్రీస్తు జ్ఞానం కలిగినటువంటి వారు 1/2 అవర్లోనే కంప్లీట్ చేస్తారు. అర్థం చేసుకోవడం, ఎందుకంటే దేవుడు జ్ఞానం చేత నింపుతాడు, తెలివి చేత నింపుతాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. దేవుని జ్ఞానం చొప్పున మనం నడుచుకోవాలి. అలా ఎలా వెళ్తున్నప్పటికీ కూడా వేలో ఎవరైనా బైక్ లిఫ్టెడ్ అడిగినా కూడా వాళ్ళని కూడా నేను వదిలిపెట్టాను. క్రీస్తు గురించినటువంటి విషయాలు, కొన్ని విషయాలను కూడా నేను మాట్లాడతాను. బస్సులో వెళ్తున్నా వాళ్ళతో, ట్రైన్లో వెళ్తున్నా వారితో, ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకు కలిగి ఉన్న ఆలోచన ఎక్కువగా ఏంటంటే క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అన్నట్లుగా, దేవుని ప్రేమను ప్రకటించాలన్నట్లుగా. నేను ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు అందరూ కూడా ఆయన జ్ఞానం చేత నింపబడిన తర్వాత మన సొంత జ్ఞానం చేత నడిపింపబడినట్లయితే మనం పల్టీలు కొడతాం. అంటే ఒకవేళ అది రాంగ్ డెసిషన్లైనా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ క్రీస్తు జ్ఞానం చేత నింపబడినప్పుడు, అందుకే సొలొమోను అంటాడు, ప్రభువా నాకు బంగారు వద్దు, నాకు ఆస్తిపాస్తులు వద్దు, నాకు ఏం కావాలి? రాజ్యాన్ని పరిపాలించడానికి. మాట్లాడండి. ఏమడుగుతాడు దేవుని సన్నిధిలో? మాట్లాడారు అందరు, మాట్లాడండి. జ్ఞానం అడుగుతాడు. ఏమడిగాడు? జ్ఞానమే అడిగాడు. ఆయన బంగారు అడగలేదు, అధికారం అడగలేదు, నాకు జ్ఞానము దయచేయి అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రార్థన చేసేటప్పుడు సొలొమోను లాంటి జ్ఞానము దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు కదా చేసేటటువంటి సమయంలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో బైబిల్లో జ్ఞానముతో నిండిన సముద్రం వంటిది. నువ్వు ఎంతగా అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటావో ఆ వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానము చేత నింపబడుతూ ఆలోచన చేసినట్లయితే అంతగా మనం ఆశీర్వదింపబడతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. హేమలతక్క మాట్లాడతారు ఏమైనా? అన్మ్యూట్ చేశారు. ఓకే, ఏమైనా ఉన్నట్లయితే మాట్లాడచ్చు, మెసేజ్ కూడా చేయొచ్చు, నేను వాటిని చూసుకోగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అయితే ఇక్కడ మనము రాయబడినటువంటి ఈ మాటలు బట్టి మనం చూస్తే బైబిల్ అనేటువంటిది ఒక సముద్రం లాంటిది. ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బోధిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా దేవుడు నూతన కోణంలో దేవుడు మాట్లాడుతూనే వస్తూ ఉంటాడు. జక్కయ్య గురించి ఎన్నోసార్లు వాక్యం విని ఉంటారు. అయితే అందులో ఉన్నటువంటి మర్మములు ఇంకా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన వాక్యము సజీవమైనటువంటిది కాబట్టి. ఆయన వాక్యం అనేటువంటిది మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆయన మాటలు అనేటువంటివి ఇందాక చెప్పిన రీతిగా పరిశుద్ధమైనవి, అగ్ని వంటిది, సుత్తె వంటిది అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఏదైతే కాల్చివేయాలో దాన్ని కాల్చివేస్తుంది. ఈ సుత్తె ఏమవుతుంది మనం చూడండి. ఏదైనా కూడా ఆ యొక్క కొలిమిలో పెట్టిన తర్వాత యజమానుడు ఇష్టమైనటువంటి రీతిగా ఆ సుత్తితో ఏం చేస్తాడంటే ఆ కొలిమిలో కాల్చబడిన తర్వాత ఆ కడ్డీని కావచ్చు, లేకుంటే ఆ కొడవల్ని కావచ్చు, ఆ గొడవల్ని కావచ్చు, తనకిష్టమైనటువంటి రీతిగా దాన్ని కాల్చి మలుస్తూ ఉంటాడు. అలానే వాక్యము కూడా మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో ఆ జ్ఞానం చేత మనం నింపబడతామన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సముద్రం వంటిది విశిష్టత, బైబిల్ విశిష్టత. అదే రీతిగా 5th పాయింట్లో మనం చూస్తూ వచ్చాం, బైబిల్ మహిమతో నిండిన పరలోకం వంటిది అన్న విషయాన్ని మనం చూస్తాం. మహిమతో నిండిన పరలోకం వంటిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఊహించుకోవాలి. ఎలా ఊహించుకోవాలంటే, నేనేదో బైబిల్ చదువుతున్న సమయంలో దబ చాప్టర్ అయిపోవాలి, లేకుంటే బుక్ అయిపోవాలి అలా చదవను. నేను ఎప్పుడు కూడా చదివే ఒక్క అధ్యాయమైనా కూడా ఆలోచన చేస్తాను. ఈ సందర్భం ఏముంది ఇక్కడ,
అసలు ఈ సందర్భంలో రాయబడినటువంటి విషయాలు ఏముంటున్నాయి, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా కూడా ఉంటున్నాయా, లేకుంటే నేను నా జీవితంలో ఏదైనా సరి చేసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంటున్నదా, లేకుంటే ఈ విషయం గురించి సంఘానికి ఏదైనా కూడా బోధించాలన్న ఉద్దేశం ఉంటున్నదా, లేకుంటే వ్యక్తిగతంగా ఏదైనా కూడా తెలియచేస్తూ ఉన్నాడా, వివిధ కోణాల్లో ఆలోచన చేస్తూ నేను బైబిల్ని చదువుతూ ఉంటాను, ఆలోచన చేస్తూ ఉంటాను. అలానే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు పాట పాడుకుంటాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నా జీవితానికి, ఇంకా పాట పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలో నాకు నెమ్మదిస్తుంది, నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఇలా ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం కదండి, పాట కూడా పాడుకుంటాం. అలానే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు పరలోకపు సన్నిధిని మనం అనుభవించాలి, పరలోకపు సన్నిధిని మనం అనుభవించాలి. ప్రారంభంలో నేను ఇప్పటికి కూడా నేను బైబిల్ని చదవడము అందరిలాగా నేను చదవలేను, కానీ బట్ ధ్యానించే విషయంలో అయితే దేవుడు కృప చూపించినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. నేను ఎక్కువ ప్రార్థన కన్నా ఎక్కువ వాక్యమే ఎక్కువ చదువుకుంటూ ఉంటాను. నాకు కాలేజ్ టైంలో నుంచి నాకున్నటువంటి అలవాటు. సెకండ్ సాటర్డే వచ్చిందంటే రాత్రి అంతా కూడా బైబిల్ చదువుకునేవాడిని, కొన్ని సందర్భాల్లో నిద్ర వచ్చేంత వరకు కూడా బైబిల్ చదువుకునేవాడిని. ఇలా ఆ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే చదువుతున్నామో దేవుడు జ్ఞానం చేత నింపుతూ వచ్చాడు. జ్ఞానం చేత పరిచయంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, స్నేహితుల మధ్యలో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ మధ్యలో ఎలా ఉండాలి, తర్వాత ఇరుగు పొరుగు వారితో ఎలా ప్రవర్తించాలి, మన ఆత్మీయ జీవితంలో సేవకుని ఎదుట ఎలా నమ్మకంగా ఉండాలి, విశ్వాసుల ఎదుట ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాలని నడిపించుకోవాలి, సమాజంలో మనం ఎలా ముందుకెళ్ళాలి, మన మాట తీరు, మన తలంపులు, మన చూపులు, మన ప్రవర్తనలు ఎలా ఉండాలో ఇవన్నీ కూడా నేర్పిస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి వాక్యం మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో దేవుడు ఆ సముద్రము లాంటిది మనము ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలానే మనం చూస్తే ఈ యొక్క పరలోకపు సన్నిధిని మనం అనుభవించాలి. పరలోకపు సన్నిధి వాక్యం చదివినప్పుడు పరలోకపు సన్నిధిని మనం అనుభవిస్తామన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6th పాయింట్ మనం చూస్తే బైబిల్ అనేటువంటిది ఆనంద ప్రవాహమునకు నిలయం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చదివినప్పుడు మనకు సంతోషం, మన జీవితాల్లో సమాధానం, ఆనందం కలిగజేస్తుంది. లేఖన భాగాల్లో మనం చూస్తే వారు శ్రమల వలన పరీక్షింపబడి ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా వారు ప్రభువులో ఇంకా ఆనందించారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రికలో కూడా ఇంకా ప్రభునందు ఆనందించుడి అని 4:4లో కూడా, ఫిలిప్పీ పత్రిక 4:4లో కూడా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే క్రీస్తులో మనం ఆనందించాలని ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రికలో కూడా మనం అనేక విషయాలు కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం బైబిల్ గ్రంథంలో ఆయా రీతిలుగా. కాబట్టి దేవుని యొక్క బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ఈ యొక్క విశిష్టత ఏంటంటే 6th పాయింట్గా అది ఆనంద ప్రవాహమునకు నిలయము అన్న విషయాన్ని మనం చూస్తాం. 7th పాయింట్లో మనం చూస్తే బైబిల్ చరిత్ర అంతా కూడా వాస్తవాలు. బైబిల్ చరిత్ర అంతా కూడా వాస్తవాలు. అబ్రహాం ప్రయాణించిన ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. అదే రీతిగా మనం చూస్తే ఎగ్జాంపుల్గా నోవాహు తరములో ఉన్నటువంటి ఆ యొక్క ఓడ ఏ రీతిగా అయితే ఆ అరారాతు కొండపైన, ఆ పర్వతం పైన ఉండిందో, అలానే ఇంకా మనం చూస్తే ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుంచి ఆ ప్రాంతము దాటుచున్నటువంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు దాటారు, శత్రు సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో మునిగిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ శకలాలు అక్కడ పడిపోయినటువంటి అవన్నీ కూడా మనం చూస్తే సైంటిఫిక్గా కూడా న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. వాటిని వివిధ కోణాల్లో వివిధ రీతిలుగా పేర్లు మార్చారు, కానీ ఆ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బైబిల్లో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా మనకి ప్రస్తుతం కూడా మనం చూడగలుగుతాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2nd పాయింట్లో బి పాయింట్లో మనం నేర్చుకున్న విషయాలు బైబిల్కు ఉన్నటువంటి విశిష్టత గురించి మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ మనం చూస్తే మరొక విషయం, బైబిల్ మనం ఎందుకు చదవాలి? ఒకేలాగా ఉంటాయి ఆన్సర్స్, కానీ వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎందుకు చదవాలి? మీరు ఎందుకు బైబిల్ చదువుతూ ఉన్నారు? రిపీట్ అయినా పర్లేదు, క్వశ్చన్స్ ఒకేలాగా ఉంటాయి సంబంధము, కానీ మీరు చెప్పొచ్చు, పర్లేదు. బైబిల్ ఎందుకు చదవాలి? ఆత్మీయంగా పడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి.
ఓకే. పాపమునకు ఒక పాయింట్ దూరంగా చెప్పండి ఉంటాం చాలు. ఖచ్చితంగా. ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి బైబిల్ చదవాలని తెలియచేశారు. మిగతా వారు దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు. దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు. వెరీ గుడ్. ఇంకా ఈ లోకంలో ఏ విధంగా నడవాలో ఎస్, ఈ లోకంలో మనం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలో తెలుసుకొనుటకు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టునే చేతనే కదా. సో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. సో ఓవరాల్గా యవనస్తులు కానీ ఎవరైనా కూడా దేవుని సన్నిధిలో పాపం చేయకోకుండా వాక్యానుసారంగా జీవించుటకు బైబిల్ చదవాలి. ఫైనల్ స్టేట్మెంట్ అదే కదా మీ ఉద్దేశాలు. ఇంకా సమస్తము దేవుని అందే ఉన్నాయి బ్రదర్. సమస్తము దేవుని యందే ఉన్నాయి కాబట్టి వాక్యం చదవాలి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా సమాధానం త్వరగా? దేవుని యందు బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. వెరీ గుడ్. దేవుని యందే జ్ఞాన సంపదలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, బుద్ధి జ్ఞాన సంపదలు ఆయన యందే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాక్యం చదవాలి. పరలోక మార్గం తెలుసుకుంటారు. పరలోక మార్గం తెలుసుకొనుటకు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడడానికి అనుకూలత లేని వారు మెసేజ్ అయినా చేయొచ్చు, నేను అవి చూసుకోగలను. థ్యాంక్ యూ. సో మనం చూస్తే ఇందాక మీరు చెప్పిన పాయింట్స్లో మీరు అవి రాసుకోవచ్చు. మీరు ఏదైతే చెప్పారో ఇక్కడ స్క్రీన్లో లేకపోవచ్చు, కానీ అది తప్పు కాదు, మీరు రాసుకోవచ్చు. రాసుకునేటువంటి వారు బైబిల్ ఎందుకు చదవాలి అన్న విషయాన్ని మనం చూస్తే, మనం జ్ఞానమును సంపాదించుట కొరకు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి జ్ఞానము అన్న విషయాన్ని మనం చూస్తే, ఒక సేవకుడు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. ఒక విశ్వాసి ఎలా ఉండాలో దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడినప్పుడు మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. యవనస్తులు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా చందు ఒక వాక్యాన్ని కోడ్ చేశాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు, వాక్యం చేతనే కదా అన్న విషయాన్ని బట్టి, దేవుని యొక్క వాక్య జ్ఞానం చేత నింపబడినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అదే రీతిగా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, భార్యాభర్తలు దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడినప్పుడు సరైనటువంటి రీతిగా కుటుంబాన్ని నడిపించుకుంటారు, సరైనటువంటి రీతిగా పిల్లలను పెంచుతారు, సరైనటువంటి రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు, సరైనటువంటి రీతిగా సంఘంలో ఒక చురుకుతనముగా పని చేస్తూ ఉంటారు వివిధ కోణాల్లో. కాబట్టి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం జ్ఞానమును సంపాదించుకున్నట కొరకు బైబిల్ చదవాలి. అలానే మానవుని స్థితిగతులను గురించి తెలుసుకోవడానికి కూడా బైబిల్ చదవాలి. ఈ పాయింట్ పైన కూడా మనకి వచ్చి ఉంటున్నది, అయినా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎందుకు ఇవ్వబడిందో చూసాం, బైబిల్ ఎందుకు చదవాలో కొంచెం సిమిలర్గా ఉంటాయి, కానీ ఇక్కడ అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అలానే మనం చూస్తే బైబిల్ ఎందుకు చదవాలి అంటే, కొంతమంది అంటారు నాకేం అవసరం అన్నా, నేనేం 10 మందికి బోధించలేదు కదా, నాకెందుకు అన్న విషయాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బైబిల్ చదువుతారో వ్యక్తిగత క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగత క్షేమం అది. ఇతరులకు ఉపదేశించడానికి కూడా ఆలోచన చేయాలి. నా దగ్గర 10 రూపాయలు ఉంటేనే పక్కవారు వచ్చి 5 రూపాయలు అడిగినప్పుడు నేను ఇవ్వగలుగుతాను. అవునంటారా కాదంటారా చెప్పండి, మాట్లాడాలి. నా దగ్గర ఒక 10 రూపీస్ ఉందనుకోండి, మీరు వచ్చి 2 రూపీసో 3 రూపీసో 5 రూపీసో అడిగితే నేను ఇవ్వగలుగుతాను. నా దగ్గరే లేకోకుండా ఉంటే నేను మీకు ఇవ్వగలుగుతానా? ఇవ్వలేను. ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతుంటామో మొట్టమొదటిగా మనకు అది క్షేమం. తర్వాత ఏంటంటే మన ద్వారా ఇతరులకు కూడా క్షేమం అది. అలానే ఇతరులకు ఉపదేశించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చదవాలి. కొన్ని సందర్భాల్లో నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి కోవిడ్ టైంలో నేను అమలాపురంలో ఉన్నప్పుడు నాకు ఒక బైబిల్ సెమినార్ అయిపోయింది. బైబిల్ సెమినార్ 9 o'clockకి వారుకున్న టైమింగ్స్ని బట్టి, కోవిడ్లో వారుకున్న టైమింగ్స్ని బట్టి నాకు బైబిల్ సెమినార్ అప్పుడే అయిపోయింది. తర్వాత వాట్సాప్ కాల్ చేసి వాక్యం చెప్పమన్నారు.
నేను వెళ్ళి భోంచేయాలి ఆ సమయానికి, దాదాపుగా నైట్ 9 తర్వాత నేను వెళ్ళి భోంచేయాలి. అయితే వారు చెప్పారు ఒక 1 అవర్ వాక్యం చెప్పమని చెప్పారు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నేను సిద్ధపాటు కలిగి లేను, నేను ప్రజెంట్ ఇలా ఉంది నా పరిస్థితి, వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, నాకున్న షెడ్యూల్ ప్రకారం అని ఇవన్నీ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ టైం చెప్తానులే అన్నట్లుగా సమాధానం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లేదన్న ఖచ్చితంగా చెప్పాలంటున్నారు. సరే నేను చెప్తాను ఖచ్చితంగా అని ఆ సమయంలో వారికి అక్కడున్న తెలుగు ప్రజలకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వారికి దేవుని యొక్క వాక్యాన్ని వివరించడం జరిగింది. కొన్ని విషయాలు మాట్లాడాను. దాదాపుగా ఒక 35 మెంబర్స్ ఒక గృహంలో కూడుకున్నారు. వాట్సాప్ కాల్లో కువైట్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, తెలుగు ప్రజలకి వాక్యాన్ని బోధించిన ఆ సమయంలో దేవుడు అనుకోని రీతిగా ఆ సందర్భంలో ఒక లేఖన భాగం నుంచి ప్రేరేపించి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తర్వాత ఒక అన్న ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తెలియచేశారు. ఏదైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో ఆ వాక్యం మా గురించి దేవుడు మాట్లాడాడు, దేవుడు మా జీవితాలకి ఎంతో అది ఆశీర్వాదకరంగా మార్చబడింది, మేము చాలా బ్లెస్ అయ్యామని అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు ఇంటిమేట్ చేశారు. తద్వారా నేను దేవుని మహింపరిచాను. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నానంటే, నాలో దేవుని యొక్క వాక్యం లేకోకుండా అలా ఉండి ఏదో 4 మాటలు చెప్పినాను అనుకోండి, అది మీకు క్షేమం అనిపించదు, మీకు క్షేమం కాదు అది. అలానే మనం ఆలోచన చేస్తే మనలో విశ్వాసం లేకుండా, మనలో పరిశుద్ధత లేకుండా, మనలో దేవుని యొక్క వాక్యం లేకోకుండా ఉన్నట్లయితే ఇతరుల్ని పరిశుద్ధతలో నడిపించడానికి ప్రయత్నం చేస్తే అది వృధా అవుతుంది. మనలో వాక్యం లేకోకుండా ఇతరులకు చెప్పినట్లయితే అది వృధా అవుతుంది. మనలో వాక్యం లేకోకుండా ఆలోచన చేయాలి. మనము ఎదుటివారు ఇలా ఉంటే బాగుండు అన్నట్లుగా మనం ఆలోచన చేస్తే అది వృధానే. ఎందుకంటే మనం కలిగి ఉండాలి మొట్టమొదటిగా. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, నా దగ్గర 10 రూపీస్ ఉంటేనే మీరు వచ్చి నన్ను అడిగితే నేను ఇవ్వగలను, లేకుంటే నేను ఇవ్వలేను. అలానే వ్యక్తిగత క్షేమం కొరకు బైబిల్ చదవాలి, ఇతరులకు ఉపదేశించడానికి కూడా బైబిల్ చదవాలి. సెకండ్ పాయింట్ చదవండి ఎవరైనా కూడా ఒకరు. సెకండ్ పాయింట్, రక్షణను పొందాలంటే వాక్యమును విశ్వసించాలి. రక్షణను పొందాలంటే వాక్యమును విశ్వసించాలి. రానున్న దినాల్లో రక్షణ శాస్త్రం గురించి బోధిస్తాను. ఆ సమయంలో దేవుని అనాది ప్రణాళిక రక్షణ విషయంలో ఏం కలిగి ఉన్నాడు ఆయన. బిబ్లికల్గా మనం చూస్తే ఎవరైనా ఒక వ్యక్తి అన్యజనులు నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో కన్నా విశ్వసించినట్లయితే వారి జీవితంలో రక్షణ కలిగినట్లే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది బస్సులో వెళ్తున్న సమయంలో రక్షణ పొందారు వాక్యం చెప్పినప్పుడు. అందుకే నా బైబిల్స్ కంప్లీట్గా ఒకే బైబిల్ నేను ఎక్కువ వాడలేను. ఎక్కడైనా జర్నీ చేస్తున్న సమయంలో వారికి వాక్యాన్ని బోధించి బైబిల్ ఇవ్వాలనిపిస్తే కానీ ఇచ్చేస్తాను వాళ్ళకి. కొంతమంది అడిగినా కూడా ఇచ్చేస్తాను, కొంతమంది అడగకపోయినా కూడా వారికున్న ఆసక్తిని బట్టి ఇచ్చేస్తాను, వృధగా కాకుండా. నేను కాలేజీకి వెళ్తున్న సమయంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటా. ఆ సమయంలో నాకు కడప ప్రాంతంలో ఒక స్టూడియోకి వెళ్ళాను, ఆర్కే స్టూడియో. ఏదో సమ్ ఫొటోస్ ఉంటే మినిస్ట్రీకి సంబంధించినటువంటి వెళ్ళి తీసుకోవడానికి. నేను అప్పుడప్పుడు కొంత డబ్బు కూడబెట్టుకొని, కాలేజీకి వెళ్తున్నప్పుడు డబ్బులు ఉండవు కదా, ఏదో కాలేజీకి వెళ్ళే మైనా ఇస్తారు, అవి కూడా నేను పరిచయలకు ఉపయోగించేవాడిని. అయితే కొంచెం కొంచెం పోగు చేసుకొని ఒక చిన్న బైబిల్ తీసుకున్నాను, ప్యాకెట్ బైబిల్. చిన్న ఒక జానుడు మైన్ ఉంటుంది ఆ బైబిల్ లెంత్, అంటే పొడవు నేను చెప్తా ఉన్నాను. ఆ చిన్న బైబిల్ నాకు ఇష్టం, అది ఎప్పుడైనా కూడా ఇలా చేతిలో పట్టుకొని వెళ్ళిపోవాలి, ప్రయాణాల్లో కూడా ఉపయోగపడుతుంది అన్నట్లుగా అది తీసుకున్నాను. దాదాపుగా అది 500 రూపీస్. ఆ సమయంలో 500 అంటే అది నాకు చాలా ఎక్కువ. 500తో నేను ఒక 1 వీక్ కాలేజీకి వెళ్ళి రావచ్చు, అటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో బైబిల్ నా దగ్గర ఉంది, స్టూడియోలోకి వెళ్ళిపోయినాను. అక్కడ ఒక ముస్లిం సహోదరి ఉంటే దేవుడు ప్రేరేపించినప్పుడు ఆమెకి దేవుని గురించి తెలియచేశాను, క్రీస్తు ప్రేమను గురించి తెలియజేశాను. ఆమె కూడా కొన్ని క్వశ్చన్లు అడిగారు, సమాధానం చెప్పాను. కొన్ని విషయాలు ఆమెతో మాట్లాడినప్పుడు తను అన్నది, నాకు కూడా ఒక బైబిల్ ఉంటే నేను రోజు చదువుకుంటాను అన్నట్లుగా తను సమాధానం చెప్పింది. ఇంటర్నల్గా నాకు ఒక ఫీలింగ్, కొత్త బైబిల్ పేరు కూడా రాయలేదు నేను, కొత్త బైబిల్ పేరు కూడా రాయలేదు. ఈమె బైబిల్ అడుగుతుంది, నాకు మళ్ళీ ఈ బైబిల్ కొనాలంటే చాలా డబ్బులు అవసరమైంది, నాకు చాలా కష్టము.
ఉన్న పరిస్థితిని బట్టి ఇంకోసారి ఎప్పుడైనా కూడా కనిపించినప్పుడు ఇద్దాం, లేకుంటే ఆమె నెంబర్ తీసుకొని ఎప్పుడైనా ఇద్దాంలే అన్నట్లు లోపల ప్రేరేపణ వస్తుంది. బట్ దేవుని సన్నిధిలో ఆలోచన చేశాను, దేవుని చిత్తం కనుక, ఒక ఆత్మ రక్షింపబడడం దేవుని చిత్తం కనుక ప్రభు సన్నిధిలో, ప్రభువా బైబిల్ ఇచ్చేస్తా ఉన్నాను, ఆమె అడుగుతుంది ఇచ్చేస్తా ఉన్నాను, నాకు ఇంకో బైబిల్ ఈ ప్రభు అనుకున్నాను. అలా ఇచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో కొన్ని జవాబు వెంటనే వస్తాయి, కొన్ని ఆలస్యంగా కూడా వస్తాయి. ఆలోచన చేయాలి. నేను ఇచ్చిన బైబిల్ ఎంత అంటే 500 రూపీస్. అది అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ సహోదరికి ఇచ్చాను. తర్వాత నాకున్న ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి స్నేహితులు, ఈ విషయం తెలియదులేండి వాళ్ళకి, బట్ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. ఒక వ్యక్తి బైబిల్ నాకు 2000 రూపాయలు బైబిల్ కేటాయించి బైబిల్ కొనిచ్చాడు తన డబ్బుతో. అర్థమవుతుందా అండి? దేవుని పని కొరకు నేను 500 రూపాయలు ఖర్చు పెట్టి ఆ బైబిల్ తీసుకున్నాను, పేరు కూడా రాయలేదు. ఆమె ఆత్మ రక్షింపబడాలి, ముస్లిం సహోదరి అన్నట్లుగా ఆమెకు బైబిల్ ఇచ్చి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు, ఆమె అడిగినప్పుడు బైబిల్ ఇవ్వగలిగాను. దేవుడు నాకు 2000 రూపాయలు గల బైబిల్ ఇచ్చాడు. అంటే అధికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి బైబిల్ ఇచ్చాడు. అటువంటి బైబిల్స్ 2 ఇచ్చాడు దేవుడు నాకు, అర్థం చేసుకోవడానికి. అంటే మనం ప్రభు కొరకు క్షేమాభివృద్ధి మనం ఎప్పుడైతే చదువుతామో, అలానే ఇతరులకు ఉపదేశించడానికి వాక్యం మనలో ఉండాలి. ప్రభు కొరకు మన సమయాన్ని కేటాయించాలి, మన ధనాన్ని కేటాయించాలి, మన బలాన్ని కూడా కేటాయించాలి. సమయము, ధనము, బలము 3 కూడా కేటాయించాలి. ఏదో ఒకటి ఇస్తానంటే సరిపోదు. అర్థమవుతుందా? ఏదో ఒకటి ఇస్తాను, సమయం ఇస్తానులే అంటే సరిపోదు. పోనీ పరిచర్య చేస్తానంటే సరిపోదు. పోనీ ధనం ఒక్కటి ఇస్తానులేండి నాకు కుదరదు అనడానికి కూడా సరిపోదు. దేవుని యొక్క సన్నిధిలో ఈ 3 కూడా మనం సమానత్వం కలిగి ఉండాలి. సమయము, బలము, ధనం, ఈ 3 కలిగి మనం ముందుకెళ్ళాలి. రక్షణ పొందాలంటే వాక్యమును విశ్వసించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని విశ్వసించాలి. కువైట్ ప్రాంతం నుంచి మరో ఒక 2 సహోదరులు వాళ్ళు ఫోన్ చేసి, మేము పెళ్లి బాప్టిజం తీసుకున్నామన్నా అని తెలియచేశారు. వివాహ సమయాల్లో వారికి బాప్టిజం ఇచ్చారంట, కానీ వారు ఏ రోజు కూడా బలలో పాల్గొనలేదు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత, అనగా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు బాప్టిజం తీసుకోవాలని వారి ప్రేరేపణ కలిగిందంట. మునుపు తీసుకున్న బాప్టిజము వాక్యంలో ఒకటే ఉంది కదా, అయితే ఇప్పుడు బాప్టిజం తీసుకోవాలా లేదా ఒక సందేహం వారిలో. వారు ఫోన్ చేసినప్పుడు వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీకు వారికి తెలియజేశాను. దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణంగా విశ్వసించుకోకుండా, బాప్టిజం గురించినటువంటి అవగాహన లేకుండా బాప్టిజం తీసుకుంటే ఉపయోగం ఉండదు. బైబిల్ గ్రంథంలో కూడా 2వసారి బాప్టిజం తీసుకున్న వారు ఉన్నారు. అంటే మునుపు వాక్యానుసారంగా వారు బాప్టిజం తీసుకోలేదు. పౌలు గారు ఎప్పుడైతే వాక్యానుసారంగా బాప్టిజం గురించి తెలియజేస్తారో అప్పుడు వారు బాప్టిజం పొంది సరైన బాప్టిజం పొందారు. ఆలోచన చేయాలి. మరొకరు హైదరాబాద్ నుంచి ఒక అక్క ఫోన్ చేసి ఏమడిగారంటే, నేను బాప్టిజం తీసుకున్నాను, వివాహం అయిన తర్వాత నాకున్న భర్త కుటుంబాన్ని బట్టి నేను విగ్రహారాధన పూజ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా అలా నేను ముందుకెళ్ళాను. ప్రస్తుతం అయితే వాటి నుంచి నేను దూరమై తిరిగి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. నాకు మళ్ళీ బాప్టిజం అవసరమా అని ఒక అక్క అడిగారు. నేను వారికి చెప్పాను ఏంటంటే, ఆల్రెడీ మీరు నిజమైన బాప్టిజం ఏంటో తెలుసుకున్నారు, పరిస్థితులు బట్టి మీరు అలా వెళ్ళారు, విధేయత చూపించాలి కాబట్టి. అయితే దేవుని యొక్క సన్నిధిలో మీరు పశ్చాత్తాపడితే సరిపోతుంది, మళ్ళీ బాప్టిజం అనేటువంటిది అవసరం లేదు అన్నట్లుగా వారికి తెలియచేశాను. ఎందుకంటే వాక్యానుసారంగా వారు బాప్టిజం తీసుకున్నారు, మధ్యలో తప్పిపోయారు కాబట్టి మళ్ళీ బాప్టిజం అవసరం లేదు. వారు పాప క్షమాపణ పొందాలి. అంటే దేవుని దగ్గర క్షమాపణ పొందాలి. ప్రభువా, నాకున్న పరిస్థితులు బట్టి నేను ఇలా చేయగలిగాను, నన్ను క్షమించు, ఇప్పుడు నేను తిరిగి నీ సన్నిధిలో ముందుకు వెళ్తా ఉన్నాను అన్నట్లుగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతామో అది క్షేమం మనకి, ఇతరులకు ఉపదేశించడానికి. మనకు వాక్యం సరిగా తెలుసుకోకుండా ఉన్నట్లయితే మనం గైడ్ చేయలేం, ఇతరులు మనం సరైన రీతిగా నడిపించలేం. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తూ ఉన్నారు. రక్షణ పొందుకోవాలంటే వాక్యాన్ని ఖచ్చితంగా విశ్వసించాలి, వాక్యానికి విధేయత చూపించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. 3rd పాయింట్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నాకు 4 మినిట్స్ టైం ఉంది, నేను క్లోజ్ చేస్తాను. అందరు శ్రద్ధగా మాటలు వినండి. పరిశుద్ధంగా జీవించాలంటే బైబిల్ని పాటించాలి తప్పనిసరిగా. మనం పరిశుద్ధంగా మనం జీవించాలంటే ఖచ్చితంగా
బైబిల్ అనేటువంటిది మనము చదివేటువంటి వారముగా ఉండాలి అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బైబిల్ని మనము చదవాలి. మనం బైబిల్ని సరైనటువంటి రీతిగా చదువుకోకున్నట్లయితే మనం పరిశుద్ధముగా జీవించలేము, పరిశుద్ధులముగా మనం జీవించలేము. దేవుని యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యంలో మనం చూస్తే గతంలో మీకు కొన్ని వస్త్రముల గురించి చెప్పాను. కొన్ని వస్త్రముల గురించి, వస్త్రంలో ఏం చేయాలి? ఉతుక్కొని వాడు ధన్యుడు అనే విషయాన్ని మనం చూస్తాం. మనం వేసుకున్న బట్టలు కాదు, మనకున్న స్వభావాన్ని ఉతుక్కోవాలి. వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేయబడాలి. మన జీవితము వాక్యము చేత ఉదకబడాలి. అప్పుడు మనం పరిశుద్ధముగా మార్పు చెందుతాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇంతటితో ముగించుకుందామా? ఇంకొక స్లైడ్ చూద్దామండి. ఓకే, ఇంకొక స్లైడ్ మనం చూసి నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. ఈ పాయింట్స్ చదవండి, ఈ 5 పాయింట్స్ చదవండి ఎవరైనా కూడా త్వరగా. బైబిల్ని పోల్చే విషయంలో మనం చూస్తే బైబిల్ ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తే చదవండి. ఈ మాటలు మనం క్లోజ్ చేసుకుందాం త్వరగా. బైబిలు మన మార్గమునకు వెలుగును, మనము బలపరచుటకు ఆత్మీయ ఆహారము, ప్రోత్సాహపరచుటకు కావలసిన ఆదరణ కలదు. బైబిలు ఈ లోకంలో ప్రయాణించుటకు మ్యాప్ వంటిది, యాత్రికుని చేతిలో కర్ర వంటిది, నావికునికి చుక్కాని దిక్సూచి వంటిది, సైనికుని చేతిలో ఖడ్గము వంటిది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో థ్యాంక్ యూ అక్క చదివినందుకు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బైబిల్ను పోల్చేటువంటి విషయంలో మనం చూస్తే ఈ లోకంలో ప్రయాణించేటువంటి సమయంలో ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకి, తెలియని ప్రాంతానికి వెళ్తే గూగుల్ మ్యాప్ను పెట్టుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక యాత్రికుడి చేతిలో ఏ రీతిగా ఒక కర్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎటువంటి శత్రు దాడి జరుగుతుందో తెలియదు, పాములు వస్తాయో తెలియదు, లేకుంటే ఆకున్న ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి మృగాలు వస్తాయో తెలియదు. అందుకే చేతిలో కర్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తికి ఏమున్నా లేకపోయినా కర్ర చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఆ గొర్రెలను కాపాడడానికి, ప్రమాదంలో పడిపోకుండా కాపాడడానికి వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. అవి వివిధ రకాలుగా. మా నాన్న గొర్రెల కాపరి కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. అయితే ఇక్కడ మనం చూస్తే యాత్రికుని చేతిలో కర్ర వంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నావికుని చుక్కా వంటిది. ఒక నావ, పడవ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఆ దిక్చూసిని బట్టి, ఆ చుక్కాని బట్టి ఆ ఓడను నడుపుతూ ఉంటాడు. ఎలా గాలి వస్తుంది, ఏ రీతిగా నడిపించాలి, ప్రమాదంలో చిక్కుకోకుండా ఉండాలంటే ఆ చిన్న చుక్కానే వారికి గమ్యం. వాటిని చూసే ముందుకెళ్ళాలి, లేకుంటే నీటిలో మునిగిపోతుంది. సైనికుని చేతిలో ఖడ్గము వంటిది. బైబిల్ని పోల్చి మనం చూసినప్పుడు వివిధ కోణాల్లో మనం బైబిల్ సన్నిధి, దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే మొదటి పాయింట్లో కూడా బైబిల్ మన మార్గమునకు వెలుగు, మనము బలపడుటకు ఆత్మీయ ఆహారము, రోజు భుజించాలి. 3 పూట్ల మనం తింటున్నామండి. ఎన్ని బస్తాల బియ్యం తింటాం మనం కదండి. ఆలోచన చేయండి ఒకసారి. మనమే కాబట్టి ఓపెన్గా కొన్ని విషయాలు, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బస్తాల బియ్యం తినింటాం మనం కదా, ఎంత పప్పు తినింటాం కదండి. ఆలోచన చేస్తే ఎన్ని వాటర్ తాగింటాం. ఆలోచన చేయడానికి ఈ శరీర అభివృద్ధి కొరకు. దెన్ వాట్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని కొరకు మనం ఎంత వాక్యాన్ని భుజించాలి, ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా సహవాసం అవసరము ఆలోచన చేయాలి. ప్రోత్సాహపరచుట కావలసిన ఆదరణ, ఈ ఆదరణ ఎక్కడ కూడా కలగదండి. ఆదరణ ఎక్కడ కూడా కలగదు. నా జీవితంలో, నా యొక్క జీవితంలో స్నేహితుల మధ్య నాకు ఆదరణ లేదు, రక్త సంబంధికులు ఎదుట ఆదరణ లేదు, కుటుంబాల్లో నాకు ఆదరణ లేదు, నా వంశంలో నాకు ఆదరణ లేదు, నా గ్రామంలో నాకు ఆదరణ లేదు. అయితే ఎప్పుడైతే ప్రభు చెంతకు వచ్చానో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నాకున్న బలహీనత, నాకున్న రోగము, నాకున్న వ్యాధి నుంచి దేవుడు విడుదల దయచేశాడు. ఏ స్నేహితులైతే అసహించుకున్నారో ఆ స్నేహితులే వచ్చి ప్రార్థన చేయమని కోరినట్లుగా నా జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు. అటువంటి మార్పును కలిగచేశాడు.
నాకు ఎంత ఆదరణ ఇచ్చాడంటే, ఏ బంధువులైతే నన్ను అసహించుకునేవారో ఆ బంధువులు ఎదుట దేవుడు ఒక స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. వివిధ కోణాల్లో దేవుడు నన్ను ఆదరిస్తూ 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 వచ్చాడు. ఎక్కడైతే గాయపరచబడ్డానో, ఎక్కడైతే దుఃఖపడ్డానో ఆ స్థలాల్లో దేవుడు నన్ను సంతోషముగా దేవుడు చేసి ఉంటున్నాడు. మీ జీవితాల్లో కూడా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్ళేటువంటి వారముగా ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ పాయింట్ని మనం హెడ్లైన్ చెప్తాను, వాటిని మీరు రాసుకోనండి. నెక్స్ట్ నేను వాటిని కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ హెడ్లైన్ ఏంటంటే, బైబిల్ యొక్క లక్ష్యం ఏంటి, బైబిల్ యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ నుంచి మనం చూస్తూ తర్వాత మరికొన్ని పాయింట్స్, బైబిల్ ఎలా చదవాలి, బైబిల్తో మనము ఏ రీతిగా సత్సంబంధం కలిగి, స్నేహితులతో మనం ఏ రీతిగా సంబంధం కలిగి ఉంటాం, అలానే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు ఉన్న సంబంధము, అలానే బైబిల్తో మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న విషయాన్ని, బైబిల్లో రాయబడినటువంటి వివిధ ప్రాథమికమైనటువంటి విషయాలు, అసలు బైబిల్ అనేటువంటిది ఎలా వచ్చింది, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎందుకు పాత నిబంధన క్రొత్త నిబంధన అని సపరేట్ చేయబడ్డాయి, పాత నిబంధనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి విషయాలు ఏంటి, పాత నిబంధనను ఎంతమంది రాశారు, కొత్త నిబంధనను ఎంతమంది రాశారు, అందులో మొత్తం బైబిల్ని రాసినటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయడానికి, ఈ కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య గ్యాప్ ఎంత ఉంటున్నది, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనము నేర్చుకోబోతుంటున్నాం. ఎవరు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా అందరు కూడా క్లాస్లో క్రమముగా జాయిన్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా నేర్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని మనం చూస్తూ వచ్చిన విషయాలు, బైబిల్ చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాం మనము. అందులో ఇంట్రడక్షన్ పార్ట్గా ఈ విషయాలు, ఇది నన్ను కొన్ని విషయాలే మాట్లాడాను మీతో. బైబిల్ మానవులకి ఎందుకు ఇవ్వబడింది అన్న విషయాన్ని ఒక 6 విషయాలు మనం చూస్తూ వచ్చాం. అలానే సెకండ్ పాయింట్లో బైబిల్ విశిష్టత ఏమిటి అన్న విషయాన్ని కూడా ఒక 7 పాయింట్లు మనం చూస్తూ మనం నేర్చుకుంటూ వచ్చాం. థర్డ్ పాయింట్లో బైబిల్ ఎందుకు చదవాలి అన్న విషయాన్ని కూడా ఒక 3 విషయాలు మనము చూస్తూ వచ్చాం. ఫోర్త్ పాయింట్గా బైబిల్ని దేంతో పోలుస్తూ ఉన్నారన్న విధాన్ని బట్టి ఒక 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ హెడ్లైన్ మీరు ఉంచుకొని బైబిల్ యొక్క లక్ష్యం ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తూ మనము ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా క్లాస్ నిమిత్తమై దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడిన విధానం బట్టి ఇంకా రానున్న దినాల్లో అనేక విషయాలు మనం నేర్చుకొని ఆత్మీయంగా బలపడుతూ ముందుకు వెళ్ళినట్లుగా మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. జరిగిన క్లాస్ నిమిత్తమై ఇంకా రానున్న దినాల్లో ఇంకా క్రమముగా అనేక విషయాలు మనం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడాలి, ఆ విషయమై ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నా చేయడా నా దేవా, నీ బంగారు పాదములకు వందనములయ్యా. అయా ఇంతవరకు విత్తబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రములయ్యా. అవునయ్యా నాయన బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ప్రభా నీ ఎందే గుప్తమై ఉన్నవయ్యా. మేము ఎలా బైబిల్ చదవాలో, మేము ఏ విధంగా వాటిని అనుసరించి నడుచుకోవాలో అయ్యా ఇంతవరకు మీరు మాతో మాట్లాడ ప్రతి మాటలను బట్టి నీకు వందనములయ్యా. అవునయ్యా నాయన ఎంతో మందికి ఈ భాగ్యం లేదయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. అయ్యా నైనా మేము వాక్యం వింటమే కాదు కానీ అయ్యా వాటిని అనుసరించి జీవించేవారుగా నాయన మమ్మల్ని చేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా నిశ్చితమైతే మరొక క్లాస్లోనైనా బైబుల్ యొక్క లక్ష్యం గురించి నాయన మేమందరం తెలుసుకుని నాయన అయ్యా నిజముగా ప్రభా నాయన ఇవి ఉన్నాయా అని మాకైతే తెలియదు ప్రభా, కానీ వినుచున్న కొద్దీ ప్రభా ఇంకా వినాలని ఆతృత మాలో కలిగి ఉన్నందుకు అయినా నీకు వందనములయ్యా. అవునయ్యా నాయన యేసయ్యా గొప్ప దేవా నీకు వందనములయ్యా. నైనా నీ వాక్యంలోని మర్మాలను ప్రభా అయ్యా నీ సన్నటువంటి మర్మాలను మేమందరము ప్రభా జాగ్రత్తగా విని నాయన అయ్యా మా కుటుంబాలకు దీవెనకరంగాను నాయన అయ్యా అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉంటకు నీ కృపణ దయచేయండి అయ్యా. అయ్యా మీ దాసుని బలపరిచి బలముగా వాడుకొని వచ్చినందుకు నీకు వందనములయ్యా. అయ్యా ఇంకాను మీరు బలపరిచినైనా అయ్యా నాయన నెక్స్ట్ జరిగే సెక్షన్లో కూడా మీరు తోడుగా ఉండి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం సమృద్ధిగా మీరు దయచేయమని ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని
యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.